నమస్తే అండి. ఈ వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్గా మనకు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ ఫిష్ ఫ్రై. ముందుగా ఫిషెస్ని క్లీన్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని ఫిష్ని గిన్నెలో వేసేసుకుంటున్నాను. దీనికి సరిపడా వాటర్ వేసుకొని అలానే వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా చేత్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ ఫిష్ పేరు ఫిల్లెట్ ఫిష్. ఫ్రైకి చాలా బాగుంటుంది ఈ ఫిష్. ఇప్పుడు ఫిష్ ఫ్రై మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక చిన్న ప్లేట్లో కొంచెం సరిపడా సాల్ట్, అలానే కొంచెం కారం, కొంచెం పసుపు, అలానే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, కొంచెంగా గరం మసాలా వేసుకొని ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మ చెక్కను పిండుకుందాము. నిమ్మచెక్క కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా మనకి ఫిష్కి పట్టించుకోవాలన్నమాట. ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అంత బాగా ఉంటుంది. మనం ఇంకేమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఈ మిశ్రమం అంతా ఫిష్కి పట్టేలాగా చూసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక 2-3 డేస్ కూడా వాడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే ఇలా నీట్గా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అంటే ఇలా మూత పెట్టేసుకొని పక్కనైనా పెట్టుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్. నేను ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫిష్ని ఫ్రై చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఫిష్ పీస్ని ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్లోగా ఆయిల్ అంతా ఫిష్ మీద స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా స్లోగా ఫిష్ని టర్న్ చేస్తున్నాను. అలానే ఫిష్ని ప్యాన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువగా కదపకుండా చేసుకుంటూ టర్న్ చేసుకోవాలి. కదిపాము అంటే ఫిష్ విరిగిపోతుంది. అలా కాకుండా చాలా స్లోగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఫిష్ చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు ఈ ఫిష్ని తీసేసుకొని ఇంకొక ఫిష్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ మసాలా అంతా ఫిష్కి పట్టేలాగా ఉంది కాబట్టి కొంచెం స్లోగా కుక్ చేసుకోవాలి. పెద్ద మంట పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఫ్లేమ్లో ఉంది అంటే మాడిపోతుంది. అలా కాకుండా ఇలా స్లోగా కుక్ చేసుకోవాలి. ప్యాన్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవచ్చు. లేదు అంటే ఈ ఫిష్ని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. చూస్తారు కదా, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.